హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకొక మీ కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, ఈజీగా అయిపోయి ఈవినింగ్ స్నాక్స్. ఎవరికి నచ్చో చెప్పండి. బజ్జీలు అస్తమానం బయటికి వెళ్ళి తినాలంటే మన హెల్త్ పాడవుతుంది. అదే మనం అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటే అది మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దీనికి కావాల్సినవి మైదా, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కొంచెం జీలకర్ర. సో అదంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకొని బాగా దోశ బ్యాటర్లా ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. సో దట్ బజ్జీ అనేది స్మూత్గా వస్తుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం ఇలా స్పూన్తో వీడియోలో చూపించినట్టు బజ్జీలు దూరంగా వేసుకోవాలి. సో ఆ బజ్జీ అనేది సిమ్లో కొంచెం వేగనివ్వాలన్నమాట. అలా అప్పుడు మనం ముట్టుకోకూడదు. ఆ బజ్జీ వేగిన తర్వాత అప్పుడు మనం అలా గరిటతో వీడియోలో చూపించినట్టు కొంచెంగా వేపాలన్నమాట. సో దట్ బజ్జీ అనేది అన్ని సైడ్స్ వేగుతుంది. ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనకి కుక్ అయినట్టు అనమాట. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో దట్ మనకి ఎమ్మి బజ్జీ